ఎస్ ఫ్రెండ్స్, ఓకే, ఫైన్. ఎనీవే, రియాలిటీలో మనం చూద్దాం అసలు వాట్ ఈస్ వాట్ అని. ఓకే, ఫైన్. అసలు ఏంటి స్టెప్స్? స్టెప్స్ స్టెప్స్ చూద్దాం. తర్వాత కొంత స్క్రిప్ట్ చూద్దాం. ఆ స్క్రిప్ట్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. స్టెప్స్ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి, స్క్రిప్ట్ని ఎలా అప్లోడ్ చేయాలా, ఎలా రన్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సింపుల్ మ్యాటర్, ఏం లేదు. క్లౌడ్ ఫార్మేషన్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏది కాదు, అంతే. వెరీ ఈజీ సబ్జెక్ట్ క్లౌడ్ ఫార్మేషన్. ల్యాబ్ అనేది పెద్ద విషయం ఏం కాదు, స్క్రిప్ట్ రాయటం నేర్చుకుంటే చాలు. అయితే ఈ స్క్రిప్ట్ అనేది మాత్రం నువ్వు రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్ళు టోటల్ గా దీని మీదే పనిచేస్తూ ఉంటారు. ఆర్గనైజేషన్ లో వాళ్ళు సపరేట్ గా ఉంటారు. కాకపోతే నీకు ఏంటంటే ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ లో చిన్న చిన్న మోడిఫికేషన్ నువ్వు చేయాల్సి వస్తుంది. దానికి చేయడానికి మాత్రమే ఆ ప్లాట్ఫామ్ అర్థం చేసుకోవాలి. ఈ స్క్రిప్ట్ అనేది ఏంది, అది యామిల్ స్క్రిప్టా, జేసనా? మాక్సిమం యామిల్ స్క్రిప్టే ఉంటుంది. ఈ యామిల్ స్క్రిప్ట్ అనేది ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. ఓకే, ఈ యామిల్ స్క్రిప్ట్ ని తయారు చేయడానికి మనకి టూల్స్ కూడా అందుబాటులోకి ఉన్నాయి. డిజైనర్ టూల్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 99% డిజైనర్ టూల్స్ ఉపయోగించి యామిల్ స్క్రిప్ట్ ని తయారు చేస్తాను. చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ లో కొంత మాడిఫికేషన్ నేను మాన్యువల్ గా చేసుకుంటాను. ఈజీ. అంటే మాన్యువల్ గా అంటే ఏంది, ఇప్పుడు ఇన్స్టాన్స్ సంథింగ్ టైప్ మార్చాలా, మాన్యువల్ గా చేసుకుంటాం. ఈజీ కాబట్టి. లేదా సెక్యూరిటీ గ్రూప్ నేమ్ మార్చాలా, ఈజీగా కాబట్టి నేను మార్చుకుంటా. లేదు లేదు, వాల్యూమ్ సైజ్ ఎంత 10, అది వరకు 30 ఉంది, నేను 100 చేసి చేసుకో. అంటే టెంప్లెట్ డిజైన్, అంటే స్క్రిప్ట్ డిజైన్ అంతా డిజైనింగ్ టూల్ తోనే అయిపోద్ది కంపెనీలో. ఏ కంపెనీలో అయినా సరే. ఎందుకు, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో 2 minutes లో అవ్వాలి. అంతేగాని నేను ఆగాగు నేను స్క్రిప్ట్ రాయాలి అని 1 week రాస్తే కాదు. స్క్రిప్ట్ రాయడం అనేది 1 week రాస్తే కుదరదు దాంట్లో. కాబట్టి స్క్రిప్టింగ్ అనే దాని గురించి చాలా మంది అపోహలు భయాలు చాలా ఉన్నాయి. అపోహలు భయాలు ఏం అవసరం లేదు. ఏమీ లేదు స్క్రిప్టింగ్ లో. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, నో నీడ్ టు రైట్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. Just all the existing scripts templates are available. Just use these templates, run these templates, create infrastructure with the help of cloud formation or with the help of Terraform, with the help of Ansible. ఇట్లా టూల్స్ ఉన్నాయి కదా. సో ఇట్లాగా మనకి పూర్తి స్థాయిలో ఆ టూల్స్ లో కూడా ఈ స్క్రిప్టే రాస్తాం. ఏ టూల్ అయినా సరే, అది క్లౌడ్ ఫార్మేషన్ అయినా యామిలే, టెరాఫాయిన్ అయినా యామిలే, యాన్సిబుల్ అయినా యామిలే, డాకర్ అయినా యామిలే, క్యూబర్నెటిస్ అయినా యామిల్ యామిల్. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం యామిల్ స్క్రిప్ట్ చూస్తాం, పెద్ద విషయం కాదు అది. సరే, ఓకే సార్, అంటే స్టెప్స్ ఏమున్నాయో ఒకసారి చూసి తర్వాత స్క్రిప్టింగ్కి వెళ్దాం. స్టెప్స్ అంటే ఏంది అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి గో టు క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నీకు కనపడే ఆప్షన్ ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, స్టాక్స్. సో స్టాక్స్ అంటే ఏంది చెప్పాను, స్టాక్స్. ఓకే, రిసోర్స్. ఓకే, రిసోర్స్ స్టాక్స్. సో ఆ స్టాక్స్ లో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏం కనపడుతుంది అంటే, మీరు స్టాక్స్ అనే దాంట్లోకి వెళ్తే అర్థమైందా, నెక్స్ట్ మూడో స్టెప్ లో ఏం కనపడుతుంది అంటే క్రియేట్ ఎ స్టాక్. అంతే, క్రియేట్ ఎ స్టాక్ అంటే ఎస్. అవి క్రియేట్ ఎ స్టాక్. నెక్స్ట్ ఏం కనపడిద్ది ఫోర్త్ ఫేజ్ లో, ఫోర్త్ లో చెప్పాను కదా, క్రియేట్ ఎ స్టాక్ అన్న తర్వాత ఎస్ అంటే క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అర్థం. స్టాక్ అంటే ఏంది, రిసోర్స్. స్టాక్ అంటే ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అర్థం చేసుకోండి మీరు, అంతే. ఓకే, తర్వాత అప్పుడు బాబు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేయడానికి నువ్వు స్క్రిప్టింగ్ కొంత రాసుకోవాలి కదా. ఆ స్క్రిప్ట్ ఫైల్ నీ దగ్గర ఉందా? అర్థమైందా? అంటే నువ్వు రెడీ చేసిన ఫైలు ఇప్పుడు రా, నువ్వు అప్లోడ్ చేస్తావా? లేదు లేదు, శాంపిల్ ఫైల్ ఉంది, అది అప్లోడ్ చేస్తావా? లేదు లేదు, డిజైనర్ టూల్ సహాయంతో స్క్రిప్ట్ స్క్రిప్ట్ డిజైన్ చేసి అది చేస్తావా? ఏది చేస్తావు? 1 2 3 మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఏది? ఈ స్టాక్, క్రియేట్ స్టాక్ అని మనం క్లిక్ చేసిన వెంటనే ఇక స్క్రిప్ట్ మనల్ని అడిగిద్ది అనమాట. స్క్రిప్ట్ ఫైల్ని అడిగిద్ది. సో కెన్ యూ అప్లోడ్ ద స్క్రిప్ట్ ఫైల్, ఆర్ కెన్ యూ యూజ్ ద శాంపిల్ ఫైల్, ఆర్ కెన్ యూ యూజ్ ద డిజైనర్ టూల్ టు క్రియేట్ ఎ స్క్రిప్ట్ అని అడిగిద్ది అది మనం. అది స్టెప్ 4. ఓకే, స్టెప్ 5 లో ఎప్పుడైతే నువ్వు స్టెప్ 5 అంటే ఇక్కడ సెలక్షన్ దాన్ని బట్టి అర్థమైందా, ఇదేంది ఇది, ఫ్రమ్ యువర్ లోకల్ మిషన్ యూ క్యాన్ అప్లోడ్ ద స్క్రిప్ట్. వాట్ ఈస్ దిస్?
we can upload the script. ఓకే, అక్కడ రెండు ఆప్షన్లు కనపడతాయి మళ్ళీ, ఒకటి రెండు. we can upload the script from yes from S3 bucket. కాదు ఫ్రమ్ లోకల్ మిషన్ అట్లా. అంటే ఆ స్క్రిప్ట్ అనేది S3 బకెట్ నుంచా లోకల్ మిషన్ నుంచా అనేది అడిగింది. సో నేను జనరల్గా S3 బకెట్ లో ఉంటే S3 బకెట్ లొకేషన్ ఇక్కడ ఇస్తే అయిపోతుంది. లేదు ఫ్రమ్ అవర్ లోకల్ మిషన్ లో ఫైల్ ఉంది, యామిల్ ఫైల్, దాన్ని అప్లోడ్ చేస్తానంటే ఈ ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఆప్షన్ 2 ఎప్పుడైతే సెలెక్షన్ చేసావో అప్పుడు ఏముంటది, సెలెక్ట్ యువర్ స్క్రిప్ట్ ఫైల్ అని అడిగింది. క్రెడెన్షియల్స్ కానీ మనం అడిగితే పట్టీలో క్రెడెన్షియల్స్ అడిగినప్పుడు బ్రౌజ్ అంట, అట్లాగా సెలెక్ట్ యువర్ ఫైల్, బ్రౌజ్ యువర్ ఫైల్ అని అడిగింది. ఏది, స్క్రిప్ట్ ఫైల్. ఎస్, ఆ లొకేషన్ మనం చేసుకొని స్క్రిప్ట్ ఫైల్ అప్లోడ్ చేస్తాం. ఓకే, ఈ స్క్రిప్ట్ ఫైల్ ఎప్పుడైతే అప్లోడ్ చేసామో అప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ ఏం చేస్తుంది తెలుసా, స్పాట్ లో ఆన్ ద స్పాట్ క్లౌడ్ ఫార్మేషన్ ఏం చేస్తుంది తెలుసా, ఈ స్క్రిప్ట్ ఫైల్ మొత్తాన్ని తీసుకెళ్లి ఒక S3 బకెట్ లో స్టోర్ చేసి పడేసింది. తయారైపోద్ది బకెట్, వెంటనే తయారైపోద్ది, వెంటనే స్పాట్ ఆన్ ద స్పాట్ బకెట్ వెంటనే తయారైతే బకెట్ లో ఈ ఫైల్ ని తీసుకెళ్లి అప్లోడ్ చేసి పడేసింది. ఎవరు, క్లౌడ్ ఫార్మేషన్. ఎందుకు, ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పస్. అర్థమైంది, ఏది ఇది ఇక బకెట్ లో అప్లోడ్ చేసి. నువ్వు కావాలంటే S3 బకెట్కి వెళ్ళి చెక్ చేసుకుంటే S3 బకెట్ లో నువ్వు ఇక్కడ అప్లోడ్ చేసిన ఫైల్ అక్కడ కనపడింది. అర్థమైందా, అట్లా వెంటనే స్పాట్ ఆన్ ద స్పాట్ అయిపోద్ది. ఓకే, ఇట్లా. ఆ, సరే. అంటే ఎందుకు S3 బకెట్ లో వాడు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాడంటే ఫ్యూచర్ రిఫరెన్స్. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కూడా ఈ స్క్రిప్ట్ నాకు ఉపయోగపడింది. దిస్ ఇస్ వాట్ S3 అనేది ఏంది, గ్లోబల్ నేచర్ కలిగి ఉంటుంది. S3 బకెట్ లో ఉన్న ఏ ఐటమ్ అయినా సరే ఎనీబడి కెన్ యాక్సెస్. ఈ పర్సన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, ఈజ్ ఫ్రమ్ బెంగళూరు, ఈజ్ ఫ్రమ్ USA, ఈజ్ ఫ్రమ్ కెనడా, ఈజ్ ఫ్రమ్ సింగపూర్, ఈజ్ ఫ్రమ్ సంథింగ్. ఎస్ యూ క్యాన్. అందుకని S3 బకెట్ లో క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఆటోమేటిక్ గా అప్లోడ్ చేసి పడేస్తుంది. ఎస్, సో ఇన్ ఇంటర్వ్యూ హాల్ యూ నీడ్ టు సే లైక్ దిస్. అర్థమైంది, అలాగా. సో అలాగా మీరు S3 బకెట్ లో, అంటే ఇదంతా స్టోరీ చెప్పాలా, ఇదంతా ఇలా ఉంటుందండి క్లౌడ్ ఫార్మేషన్. ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఈ ఆప్షన్స్ ఉపయోగించి నేను ఇలా చేస్తాను, ఇది చేసినప్పుడు ఈ ఫైల్ ఎట్లా అవుతుంది, ఈ ఫైల్ ని మళ్ళీ క్లౌడ్ ఫార్మేషన్ S3 బకెట్ లో స్టోర్ చేసుకొని ఆటోమేటిక్ గా మన లొకేషన్ కూడా షేర్ చేస్తుంది మనకి. ఆ లొకేషన్ కూడా వెంటనే ఇచ్చేసింది మనకి. ఏమని, "ఏ బాబు, ఇదిగో S3 బకెట్ లో పెట్టేసాను ఈ ఫైల్, ఇదిగో లొకేషన్, ఇది చూసుకో తర్వాత కావాలంటే" అని కూడా మళ్ళీ షేర్ చేసింది వెంటనే, స్పాట్ ఆన్ ద స్పాట్. ఓకే, అట్లా. ఆ తర్వాత నెక్స్ట్, ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఇదిగో అడిగిద్ది అది. సరే, ఇంతకీ అసలు ఈ స్టాక్ కి ఏం పేరు పెట్టదలుచుకున్నావు అని అడిగింది. స్టాక్ నేమ్. ఇంతకీ స్టాక్ కి ఏ పేరు పెట్టదలుచుకున్నావు అంటే అది జస్ట్ stack 1 అంతే. అంటే మనం అట్లా ఇస్తాం మనకి stack 1. ఓకే, సో తర్వాత మనకి స్టాక్ పాలసీ తెలుసు కదా. స్టాక్ పాలసీలో ఏముంది, అదే రోల్ బ్యాక్ అని, రిటైన్ అని, అట్లా ఏది అయితే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు ఆ పాలసీ. ఇంకా నెక్స్ట్ ఏంది, ఇంకా ఏం లేదు. నెక్స్ట్ టైప్ చేస్తే చాలు, ఇక సబ్మిట్ బటన్ కొట్టేయటమే. అంతేనా, క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఇంతే అయిపోయింది. క్లౌడ్ ఫార్మేషన్ అంటే సబ్మిట్ బటన్ కొడతావు. సబ్మిట్ అనే బటన్ ఎప్పుడైతే కొట్టావో ఇక వెంటనే నీకు EC2 సర్వర్లు క్రియేట్ అవుతాయి. అంటే నువ్వు సర్వర్లు క్రియేషన్ చేయడానికి స్క్రిప్ట్ రాస్తే సర్వర్లు క్రియేట్ అవుతాయి. అర్థమైందా, అట్లా. అంతే, సబ్మిట్ కొడితే అయిపోద్ది, సర్వర్లు క్రియేట్ అవుతాయి. ఎక్కడ కనపడుతుంది, మళ్ళీ EC2 డాష్ బోర్డ్కి వెళ్ళి చూసుకోవాలి. అయిపోయింది, అట్లా అన్నమాట. ఆ విధంగా మనం క్లౌడ్ ఫార్మేషన్ ఉపయోగిస్తాం. ఇంతే క్లౌడ్ ఫార్మేషన్ అంటే, అంతే క్లౌడ్ ఫార్మేషన్ ఇంతే. సో దాన్ని మనం ఈజీగా ల్యాబ్ కూడా ఈజీగా చేయొచ్చు చక్కగా. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మీకు మనం ఒక స్క్రిప్ట్ ఫైల్ని రాసుకుందాం, దాని ద్వారాగా ఇది తయారు చేద్దాం. లేదు, శాంపిల్ టెంప్లెట్స్ ఉన్నాయి, దాని నుంచి మనం చూడొచ్చు, దాన్ని చూద్దాం. తర్వాత డిజైనర్ టూల్ ఉన్నాయి. డిజైనర్ టూల్స్ అంటే స్పాట్ లో డిజైనర్ టూల్ ఇది. ఈ డిజైనర్ టూల్ ఉపయోగించి మనం వెంటనే యామిల్ స్క్రిప్ట్ తయారు చేసేసి
మనం రన్ చేసుకుంటే వెంటనే మనకి అది వేరే అర్థమైందా? ఇది శాంపిల్స్ కూడా ఉంటాయి ఆల్రెడీ అవైలబుల్. Templates are available inside this cloud formation. Yes, we can select this available sample templates. Atla. So, or you can write the script and we can upload the script from the scratch. But scratch నుంచి ఎవరు కూడా అప్లోడ్ చేయరు, ఎందుకంటే చెప్పాను కదా S3 బకెట్ నుంచే సహజంగా అప్లోడ్ చేయటం మొదలు పెడతారు. S3 బకెట్ నుంచే ఎవరైనా సరే. ఎందుకు? ఎప్పుడో జమానాలో నుంచి ఉంటాయి ఆ స్క్రిప్ట్స్ అన్ని. వాడు చెప్తాడు లొకేషన్, లొకేషన్ చెప్పి మనకు ప్లేస్ ఇస్తాడు. మనం ఆ S3 వెబ్ చేసుకొని ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకొని ఆ ఫైల్ని క్లౌడ్ ఫార్మేషన్ లోకి అప్లోడ్ చేస్తే చాలు, డైరెక్ట్ గా రిసోర్స్ తయారైంది, డైరెక్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది. అంతేనా? అంతే. క్లౌడ్ ఫార్మేషన్ లో నువ్వు ఈ స్క్రిప్ట్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ అనే బటన్ కొడితే ఇక క్లౌడ్ ఫార్మేషన్ చూసుకుంటది. ఇంక ఇంతేనా క్రియేషన్ చేయడం అంటే? ఇంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు మనం ల్యాబ్ కూడా చూడవచ్చు ఇదే స్టైల్ ల్యాబ్ కూడా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? గుడ్, ఓకే. సో ఇది స్టెప్స్. సో ఈ స్టెప్స్ కొంత నేను టైప్ చేసి మీకు నోట్స్ లాగా ఇస్తాను. ఎస్టర్డే కూడా కొంత నోట్స్ ఉంది, అది కూడా నేను క్లౌడ్ ఫార్మేషన్ అది నోట్స్. ఎస్టర్డే కూడా కొంత నోట్స్ ఉంది, దాన్ని ప్లస్ దీన్ని రెండింటిని ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఒక స్క్రిప్ట్ కూడా మీకు చెప్తాను, ఎక్సలెంట్ స్క్రిప్ట్. అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను స్క్రిప్ట్ కూడా. ఓకే. Cloud Formation Lab. Okay. So Cloud Formation Lab, step one. Hmm? So go to Formation. Step two, go to Cloud Formation template or Cloud Formation service. Yes. So తర్వాత go to stack. అదైనా go to stack వెళ్ళండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? క్రియేట్ స్టాక్. క్లిక్ ఆన్ క్రియేట్ స్టాక్. స్టాక్స్కి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ స్టాక్. తర్వాత స్టెప్ 4 ఓకే. సో ఫస్ట్ ఇది వినండి, ల్యాబ్ చేయొద్దు అందరూ హడావుడిగా. ఇది వినండి ఫస్ట్, ల్యాబ్ తర్వాత చేయదు. వస్తుంది, ఏం కాదు, టెన్షన్ పడవద్దు. టెన్షన్ పడవద్దు మనిషి. జీవితంలో టెన్షన్ పడ్డాడంటే ఏం సాధించలేడు, జీరో అయిపోతాడు. టెన్షన్ పడకూడదు, ఓకే. కూల్గా వినండి, చూద్దాం. క్లిక్ ఆన్ క్రియేట్ స్టాక్, ఓకే. తర్వాత స్టెప్ 4 లో ఏంటంటే చెప్పాను కదా, స్టెప్ 4 లో దెర్ ఆర్ త్రీ ఆప్షన్స్. దెర్ ఆర్ త్రీ ఆప్షన్స్. త్రీ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ 1 ఏముంటుందంటే టెంప్లెట్ రెడీ అని ఉంటుంది. టెంప్లెట్ రెడీ. ఆప్షన్ నెంబర్ 2 ఏముంటుందంటే అర్థమైందా? సెలెక్ట్ ఆర్ చూస్ sample template from the cloud. Choose a sample template from cloud formation. Sample template already existing script available. అదనమాట ఆప్షన్ 2 అంటే శాంపిల్ స్క్రిప్ట్ అనమాట. శాంపిల్ స్క్రిప్ట్ ఆప్షన్ నెంబర్ 3. సో ఆప్షన్ నెంబర్ 3 ఏంటి అంటే, ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి మీకు క్రియేట్ స్క్రిప్ట్ యూజింగ్ డిజైనర్ టూల్ ఉపయోగించి స్క్రిప్ట్ రెడీ చేయి. మాక్సిమం ఇది బాగుంటుంది. యాక్చువల్గా ఆప్షన్ కూడా చాలా ఎక్సలెంట్ ఆప్షన్. ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఆప్షన్, ఏది నువ్వు ఎంచుకుంటే అది. స్టెప్ 5. ఓకే, స్టెప్ 5 లో ఏం కనపడుతుంది? అప్లోడ్ ద స్క్రిప్ట్ ఫైల్
Yes, yes, yes. Script file or template. Script file or template. Yes. Option number one. Option number one. So from your local mission. Yes, yes. Local mission. From your local mission. The option number one. Okay. Option number two. From your S3 bucket. ఎస్ ఇది అనమాట రెండు ఆప్షన్లు S3 బకెట్ నుంచి స్క్రిప్ట్ అప్లోడ్ చేస్తావా లేదా నీ లోకల్ మిషన్ నుంచి అప్లోడ్ చేస్తావా సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూస్ 98%. ఏంది 99 వేసుకో 99% ఇదే రియల్ టైంలో మనం ఇచ్చేసేది 99%. ఇక 100 ఏంటంటే 100 ఇక వాడడం అంతే S3 బకెట్ లో ఉన్న స్క్రిప్ట్ వాడుతూ ఉంటాం కంటిన్యూగా. ఎస్ 99%. ఒక్క పర్సెంటే ఎక్కడో రేరు చెప్పలేము. 99 మాత్రం అంటే రియల్ టైంలో ఇంకా అదే వాడతాం అంటే ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ వాడతాం. సో ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ or you can say existing templates are available inside S3 bucket, inside S3 bucket అంతే inside S3 bucket which was written by someone else previously, which was written by someone else previously. ఎప్పుడు గతంలో just we use the script, just we we use the script. This can be done by cloud engineer, not a DevOps engineer. Cloud, ఇది AWS cloud. AWS cloud లో ఈ వర్క్ అంతా జరుగుతాం. Just we use the script, we use the existing script. Yes, always we upload the script from S3 bucket only. So as a cloud engineer, yes friends, always we use or we upload script from S3 bucket. Always we upload the script from S3 bucket only in real time. Yes. Then atla. Sorry, step 3. Sorry. Step 6 లో yes. Step 6 లో అర్థమైందా? Step 6 లో నెక్స్ట్ ఏం జరిగింది స్టెప్ 6 లో అంటే జనరల్ గా ఎంటర్ ద స్టాక్ నేమ్. ఈ ఎగ్జాంపుల్ ST stack1 అంటే వర్క్ అట్లా పెట్టేసి. సో స్టెప్ 7 ఏం జరిగింది సార్? స్టెప్ 7 ఏం జరిగింది? ఏం లేదు, సెలెక్ట్ పాలసీ టైప్. ఏ టైప్ ఉన్నాయి కదా? నెంబర్ 1 రోల్ బ్యాక్, సో నెంబర్ 2 రిటర్న్. ఏది? రిటర్న్ పాలసీ, ప్రిజర్వ్ పాలసీ, ఏదైనా ఇట్లా సెలెక్ట్ పాలసీ టైప్. కొన్ని సందర్భాల్లో స్టెప్ 8. సో సెలెక్ట్ ఎస్, ఏది మన ఏదైతే ఉందో సెక్యూరిటీ అవసరం లేదు. తర్వాత వెంటనే నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అంతే. స్టెప్ 9 సబ్మిట్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అయిపోయింది. ఆర్ స్క్రిప్ట్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అన్నా స్క్రిప్ట్ అన్నా ఫైల్ అన్నా అన్ని ఒకటే. ఏంటది? క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఓకే, ఆర్ స్క్రిప్ట్ ఫైల్
ఓకే, ఆర్ ఫైల్, ఓకే, ఆర్ యామెల్ ఫైల్, ఓకే, ఏదైనా ఇలాగా మనం ఇది భాషలో పిలుస్తాం. ఆర్ టెంప్లెట్, ఓకే, అట్లా టెంప్లెట్ అన్నా, స్క్రిప్ట్ ఫైల్ అన్నా, ఫైల్ అన్నా, యామిల్ ఫైల్ అన్నా, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అన్నా, అన్ని ఒకటే భాష. ఇంతేనా? సేమ్. సో ఇది యాక్చువల్ గా స్టోరీ ఇంతే. ఈ స్టెప్సే. ఇదే క్లౌడ్ ఫార్మేషన్ స్టెప్స్ అంటే. సరే సార్, ఓకే, మరి క్లౌడ్ ఫార్మేషన్ స్టెప్స్ లో ఇవన్నీ బాగానే రాశారు, మాకు అర్థమైంది. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ అప్లోడ్ ద స్క్రిప్ట్ అంటున్నాడు, కరెక్టే. సో ఎగ్జిస్టింగ్ ద స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్ అంటున్నారు, ఓకే. అర్థమైందా? ఎగ్జిస్టింగ్ అంటున్నారు, బట్ ఆఫ్టర్ అప్లోడింగ్ ఫ్రమ్ అవర్ లోకల్ మిషన్, ఆఫ్టర్ అప్లోడింగ్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ అవర్ లోకల్ మిషన్ వాట్ హ్యాపెన్స్ అది వాడు క్వశ్చన్ అడిగేది. అంటే సపోజ్ 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 వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, ఏమన్నా సపోజ్ ఇఫ్ యూ అప్లోడ్ అప్లోడ్ ఏ స్క్రిప్ట్ from the from a script from your local mission, what happens? ఓకే, ఎస్, బానే ఉంది కానీ స్క్రిప్ట్ వాడు జరిగింది. ఏ ఉన్నదా? ఓకే, ఉంది. ఎక్సలెంట్. ఎస్ ఎస్. సపోజ్ ఇఫ్ యూ అప్లోడ్ ఏ స్క్రిప్ట్ ఫ్రమ్ యువర్ లోకల్ మిషన్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఎక్స్ప్లెయిన్ అంటాడు వాడు. సో దీనికి ఇది క్వశ్చన్ యాక్చువల్ గా ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా వరకు కొంతమందికి తెలియదు యాక్చువల్ గా, అంటే కొంతమందికి రియలిస్టిక్ గా బట్టి కొట్టి క్వశ్చన్లు చదువుకుంటే వాళ్ళకి అసలు ఇది రాదు. ఇది సినారియో బేస్డ్ క్వశ్చన్ అంటారు దీన్ని. సో మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే దీనికి ఆన్సర్ ఎలా ఇవ్వాలి మనం? అంటే మనం ప్రతిదీ మాట్లాడేది కూడా సినారియో బేస్డ్ విధంగానే మాట్లాడతాం. అది మీకు అర్థం కాక ఇంటర్వ్యూ క్వశ్చన్ వీలేదేంది సారు, ఇంటర్వ్యూ క్వశ్చన్ వీలేదేంది సార్ అని తల బాదుకుంటూ ఉంటారు. వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ఆర్ రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్. ఏంటది? రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్. ఆల్ ఆర్ రియల్ టైమ్ సినారియో బేస్డ్. అంటే నేను ఏ వర్డ్ రాసినా, ఈ బోర్డు మీద ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా అది రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ క్వశ్చన్ రెండు నేనే చెప్తా, కాబట్టి దాన్ని నువ్వు నోట్ చేసుకుంటే అదే. అంతేగాని సపరేట్ గా మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఉండవు యాక్చువల్ గా. అవి తీసుకొని చదవటం వల్ల కూడా మీకు ఇబ్బంది తప్పదు. ఎందుకంటే బట్టి కొట్టినట్టు అయింది, బై హార్ట్ చేసినట్టు అయింది, తెలిసిపోద్ది మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ చదువుకొని వచ్చాడు ఈడని. అలాగే చాలా మంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వండి అని నాకు మెసేజ్లు ఇస్తా ఉంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, మాకు ప్రాబ్లం లేదు, కానీ నీ జీవితం నాశనం అయింది రియల్ గా చెప్పాలంటే. ఎందుకంటే నీ దగ్గర విషయం ఉండదు. ఆ క్వశ్చన్కి అది అడిగితే చెప్పగలవు, లేకపోతే వేరే క్వశ్చన్కి వెళ్తావు అంతే. కాబట్టి దయచేసి డోంట్ ఎక్స్పెక్ట్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ ట్రైనర్. సో ఎవరన్నా అట్టు ఇస్తున్నారంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇక అంతే, నీ జీవితం లైఫ్ ఖరాబ్ అయింది. దయచేసి అట్టవద్దు. సినారియో సినారియో తెలుసుకోవాలి. సినారియో బేస్డ్ క్వశ్చన్స్, రియల్ టైమ్ సినారియో బేస్డ్. నేనేమన్నాను? రియల్ టైమ్ సినారియో బేస్డ్ అంటున్నా అంతే, అంతేగాని వేరేది కాదు. అర్థమైందా? కొంతమంది ఏమంటారు, ప్రాజెక్టులు చెప్పేటప్పుడు చెప్తాలే, ఓకే, నో ప్రాబ్లం, ఓకే, సరే. సో సపోజ్ ఇఫ్ యూ అప్లోడ్ ఏ స్క్రిప్ట్ ఫ్రమ్ లోకల్ మిషన్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఓకే. ఏంటి అంటే, సో మీరు రాయండి, ఇలా రాయండి, ఇలా చెప్పండి ఏమని. సో we create as soon as we upload a script from our local mission, okay, our local mission,
as soon as we upload a script from our local machine, yes. So automatically, okay, automatically a cloud formation, a cloud formation, cloud formation will be creating a folder inside S3 service, S3, S3 inside S3. Folder means what? Bucket, bucket, bucket inside S3. Okay. Folder means bucket inside S3. Okay. Okay. And automatically, the script file will be uploading up UPLOAD, uploading into S3 bucket. PUCK, yes. And ఏం చేస్తుంది ఇక్కడ the cloud formation will be created a folder. So in the will be creating a folder. Creating a folder inside S3. Okay. Folder means what? Bucket and రాశాను వరకు మీకు అర్థం కావడం కోసం. Okay. So and automatically the script will be uploading into S3 bucket. అది అప్లోడ్ చేయబడుతుంది ఎక్కడికి S3 బకెట్ లోకి ఎవరు చేత క్లౌడ్ ఫార్మేషన్ చేత అదే క్లౌడ్ ఫార్మేషన్ చేత అప్లోడ్ చేయబడుతుంది అన్నమాట బకెట్ లోకి సో అండ్ the location of the bucket also the location of the bucket S3 bucket also will be displayed on the screen. Will be displayed on the screen. అనుకోండి will be displayed అని చెప్పండి. Will be given or అంటే కొంచెం will be given. Will be given అంటే ఇవ్వబడుతుంది ఇవ్వబడును also will be given. That means what? The location of the S3 bucket also will be given. Location ఇస్తాను అర్థమైందా ఎస్ ఇది స్టోరీ ఇది చెప్పాలి మీరు సో as and when required I use this script as and when required I use this script which are I use this S3 bucket script. Okay. I use this S3 bucket అన్న S3 bucket అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని వర్డ్ రాయాలని చూస్తాను as and when required ఎప్పుడు మనకు అవసరమో అప్పుడు I use this S3 bucket. I use this script I use this script which is available inside S3 bucket. ఈ మాట చెప్పాలి ఇంతే BUCK ET S3 bucket అయిపోయింది ఇట్లా ఓకే ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ అర్థమైంది ఫైన్ సో ఇది యాక్చువల్గా సినారియో ఇట్లా మనం మాట్లాడాలి ఓకే సార్ అర్థమైంది బాగానే ఉంది ఓకే మరి ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కూడా ఏంది అసలు స్క్రిప్ట్ మీరు యామెల్ స్క్రిప్ట్ అన్నారు యామెల్ స్క్రిప్ట్ లైక్ ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ అన్నారు ఎట్లా అది అంటే ఏం లేదు సింపుల్ గా నేను చెప్తాను దాన్ని ఆ స్క్రిప్ట్ ని కూడా మీకు టైప్ చేసి మళ్ళీ మీకు సెండ్ చేస్తాను కూడా నో ప్రాబ్లం అర్థమైంది ఏంటిది స్క్రిప్ట్ నేనే టైప్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రిప్ట్ ని మళ్ళీ టైప్ కూడా నేనే చేస్తాను నో ప్రాబ్లం సరే సరే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏదైనా సరే స్క్రిప్ట్ లో మనకి అర్థమైందా
ఇప్పుడు మనం వాడుతుంది AWS కదా. సో ఫస్ట్ లో ఇది ఫైల్ అనుకుంటే, ఎస్ ఇదబ్బా ఫైల్, ఈ ఫైల్ ఎప్పుడైనా సరే అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేను చెప్తున్నా, అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి కంపెనీలో నువ్వు రాయవు, రియల్ టైంలో నువ్వు రాయవు, రాయనివ్వరు కూడా నేను. మరి మీరు ఎందుకు చెప్తున్నారు అంటే అవగాహన కోసం. అసలు ఏంటి స్క్రిప్ట్ అంటే ఏంది, అదేమన్నా ఇదిగా ఉంటుందా, అదేమన్నా ఇంకా గందరగోళం, దాని చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. స్క్రిప్ట్ లో ఏం లేదు. ఓకే, సరే ఫైల్, ఏదైతే ఫైల్ ఉందో ఇప్పుడు సపోజ్ ఈ ఫైల్ దేంతో సేవ్ చేయాలి తెలుసా? ఫైల్ సేవ్ దేంతో చేయాలా? .yml అనే ఎక్స్టెన్షన్ తో ఈ ఫైల్ సేవ్ చేయాలి. అప్పుడు ఇది యామిల్ ఫైల్ అవుతాను. యామిల్ ఫైల్ .yml అనే దాంతో సేవ్ చేయాలి. అర్థమైందా? అంటే అదేంది ఇది? ఇప్పుడు సపోజ్ ఏబిసి బ్యాంక్ స్క్రిప్ట్ అని రాశాను అనుకో, పక్కనే డాట్ పెట్టేసి ఏం రాయాలా? .yml ఫార్మెట్ అనమాట యాక్చువల్. ఈ ఈ ఈ ఈ ఈ ఈ డాట్ తర్వాత దీన్ని వైఎంఎల్ అనే దాన్ని మనం ఎక్స్టెన్షన్ అంటాం, ఫైల్ ఎక్స్టెన్షన్ దాని పేరు. ఇదేమో ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ నేమ్ అనేది ఏబిసి బ్యాంక్ స్క్రిప్ట్ అనేది దిస్ ఇస్ మై ఫైల్ నేమ్, ఇది ఫైల్ నేమ్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఫైల్ ఎక్స్టెన్షన్. దట్ మీన్స్ వాట్? ద ఫైల్ ఎక్స్టెన్షన్ మస్ట్ బి .yml. ద ఫైల్ ఎక్స్టెన్షన్ మస్ట్ బి .yml. అట్లా అనమాట. ఫైల్ నేమ్ యూ కెన్, నో ప్రాబ్లం. యాజ్ ఫర్ ద గైడ్ లైన్స్ గివెన్ బై యువర్ టీమ్ మేనేజర్, ఎస్ యూ కెన్. మీరు వాడు ఇచ్చిన ప్రకారం ఆ స్క్రిప్ట్ ఫైల్కి ఆ పేరు ఇస్తారు. బట్ ఎనీవే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు క్రియేట్ ద ఫైల్ ఫ్రమ్ ద స్క్రాచ్. నో 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 చెప్తున్నా నేను. అంతే, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేను టచ్ చేయను యాక్చువల్. ఓకే సరే, ఓకే సార్. అంటే ద ఫైల్ మస్ట్ బి .yml, ఫైల్ ఎక్స్టెన్షన్స్ మస్ట్ బి. ఫైన్, బాగుంది సార్. ఓకే సరే, ఈ ఫైల్లో ఏం రాయాలా అసలు యాక్చువల్ గా? అసలు స్టార్టింగ్ లైన్ ఏముంటది అసలు? ఇదే స్క్రిప్ట్ ఫైల్ అంటున్నారు, యామిల్ అంటున్నారు, స్టార్టింగ్ ఏముంటది? ఏం లేదు, సింపుల్ గా ఈ స్టార్టింగ్ లో మీకు ఏముంటది అంటే ఏడబ్ల్యూఎస్, ఓకే, టెంప్లెట్. అదే కదా టెంప్లెట్ కదా మనది, ఏడబ్ల్యూఎస్ టెంప్లెట్. ఓకే, ఫార్మాట్, ఓకే, వర్షన్, ఓహో స్టాండర్డ్ అన్నమాట ఇది. ఏడబ్ల్యూఎస్ టెంప్లెట్ ఫార్మాట్ వర్షన్. అర్థమైంది? ఏడబ్ల్యూఎస్ టెంప్లెట్ ఫార్మాట్ వర్షన్ అంటే ఏం సార్ మాకు కరెక్ట్ గా ఇదే ఉంటుందా ఏంది? ఎస్ ఎస్ ఇదే ఉంటది ఖచ్చితంగా. నువ్వు ఇదే రాయాలా ఫార్మాట్ వర్షన్? మరి ఏం రాయాలి ఫార్మాట్ వర్షన్? 2009 సంథింగ్ అట్లా. ఇది యాక్చువల్ గా ఫిక్స్డ్ లైన్. ఫస్ట్ ఫస్ట్ లైన్, వెరీ ఫస్ట్ లైన్, దిస్ ఇస్ ఆల్ ఫిక్స్డ్ అనమాట. చేంజ్ చేయొచ్చు, చేయడానికి లేదు. ఫస్ట్ ఇది రాయాలా, యూ మస్ట్ రైట్ దిస్ లైన్ టాప్ ఆఫ్ దిస్ ఫైల్. ఎస్ యూ మస్ట్. సో దట్ దిస్ ఇస్ స్క్రిప్ట్ అని అర్థమైంది, దిస్ ఇస్ వాట్ ఏం అనేది అర్థమైంది, ఏ వర్షం ఉపయోగిస్తాం అర్థమైంది. ఓకే ఫైన్. సరే, ఇది రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలో దాని కింద, ఎస్ దీని కింద ఏం రాయాలంటే చూడండి, RESOURCE రిసోర్సెస్. రిసోర్సెస్. సో ఆర్ ఈజ్ వాట్? క్యాపిటల్. రిసోర్సెస్, ఆర్ ఈజ్ క్యాపిటల్. ఓకే, మరి రిసోర్సెస్ లో ఏంటి నేను చెప్పాను, రిసోర్సెస్ లో టైప్ అంటే వాట్ టైప్ ఆఫ్ రిసోర్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్, అదేం టైప్, వాట్ టైప్ ఆఫ్ రిసోర్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్. అప్పుడు నేను చెప్తాను నేనేంది అమ్మా. సో నేనేం చెప్తాను, డైరెక్ట్ గా టైప్. టైప్. సో ఈ టైప్ లో మనం ఏం చేస్తాం సింపుల్ గా అంటే రియల్ గా ఇక్కడ చూడండి, మనం టైప్ కదా, అదేంది ఈసీ టు ఇన్స్టాన్స్. అర్థమైందా? ఈసీ టు ఇన్స్టాన్స్ టైప్ అంతే. ఈసీ టు ఇన్స్టాన్స్ మనం ఏడబ్ల్యూఎస్ లో కదా ఇది రాసేది. ఓకే అవునా? ఎస్. ఎలా రాయాలి దాన్ని? సేమ్ థింగ్, ఏది ఏడబ్ల్యూఎస్ ఈసీ టు ఇన్స్టాన్స్ కాబట్టి మీరు ఏం రాస్తారంటే సింపుల్ గా ఏడబ్ల్యూఎస్, ఓకే, రాసి కొంత దానికి గ్యాప్ ఇవ్వాలి, ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి. కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఏం రాయాలంటే EC2
ఓకే. అంటే EC2 అనేది ఏంది? అరే బాబు సర్వర్లు తయారు చేసేది EC2 సర్వీస్ నుంచే కదా! అంటే AWS అనేది ఒకటి. యెస్ ఫ్రెండ్స్. EC2 అనేది మరొకటి రాసాం. రాసిన తర్వాత ఏంది దానిది ఇన్‌స్టాన్స్. ఓహో! ఇన్‌స్టాన్స్. అంటే దానికి మధ్య గ్యాప్ కోసం ఇవి. ఇన్‌స్టాన్స్. యెస్. అదనమాట. EC2 అనేది ఏంది ఒక మేజర్ సర్వీస్. ఎక్కడ సర్వీస్ అది AWS సర్వీస్ అట్లా. సో AWS, EC2, ఇన్‌స్టాన్స్. అదనమాట. టైప్. అర్థమైందా? టైప్. ఓకే. సరే ఇప్పుడు టైప్ అనేది డిసైడ్ చేసావు. ఓకే. టైప్ అనేది చెప్పగలిగావు. ఓకే. నెక్స్ట్ ఏం రాయాలా? అంటే ఇక్కడ ఈసీటీ ఇన్‌స్టాన్స్ కదా నువ్వు తయారు చేసేది. మరి ఈసీటీ ఇన్‌స్టాన్స్‌లో ఫస్ట్ ఏముంది? ఓఎస్ రాయాలి కదా! ఓఎస్. మరి ఓఎస్ ఎట్లా ఇన్‌స్టాల్ అయ్యిద్ది ఇప్పుడు? అంటే ఓఎస్ అనే దానికి మనకేముంటదంటే ఐడీ ఉంటది యాక్చువల్‌గా. ఐడీ ఇక్కడ రాయాల. ఓఎస్ అనే దానికి ఐడీ ఏంది? మాకెప్పుడు చెప్పలేదే మీరు. దాన్నే మనం ఇమేజ్ అంటాం. జనరల్‌గా జనరల్‌గా చూడండి. జనరల్‌గా ఓఎస్ అని పిలుస్తాం. ఇక్కడ ఏడబ్ల్యూఎస్‌లో మనం ఏమని పిలుస్తామంటే ఏఎంఐ అని పిలుస్తాం. అంటే ఏంది? అమెజాన్ మిషన్ ఇమేజ్ అని పిలుస్తాం. అయితే అమెజాన్ మిషన్ ఇమేజ్ అని పిలిచాం గానీ, ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని అమెజాన్ మిషన్ ఇమేజ్ అని పిలిచాం. కానీ దీనికి యెస్ ఐడీ ఉంటుంది. యెస్. బేస్డ్ ఆన్ దిస్ ఐడీ వి కెన్ రికగ్నైజ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఐడీ. దాన్నే మనం ఏమంటాం? ఇమేజ్ ఐడీ. ఏది? ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్ ఐడీ. అదెక్కడుంటది? ఏం లేదు. సింపుల్‌గా మీరు ఏడబ్ల్యూఎస్‌కెళ్ళండి. అంటే ఆ స్క్రిప్ట్‌లో ఇమేజ్ ఐడీ నువ్వివ్వాలా యాక్చువల్‌గా. ఇవ్వకపోతే ఏమైద్ది? తయారవ్వదు. ఏఓఎస్ చెప్పాలి కదా! ఓకే. సైన్ ఇన్ లోపలికెళ్ళండి. ఏడబ్ల్యూఎస్ లోపలికెళ్ళండి. ఓకే. సో, నౌ జస్ట్ ఏడబ్ల్యూఎస్ లోపలికెళ్ళు. ఓకే. ఓకే. పాస్వర్డ్ గుడ్. ఓకే. లోపలికెళ్ళండి. ఇప్పుడు మనకేంది? ఇమేజ్ ఐడీ గావాల. సో, ఏంటి ఇమేజ్ ఐడీ? EC2కెళ్ళండి. ఓకే. ఓకే. EC2కెళ్ళాం. గుడ్. EC2కెళ్ళాం. ఓకే. సో, EC2కెళ్ళిన తర్వాత కిందకొస్తే చూసారా? లాంచ్ ఇన్‌స్టాన్స్ కనపడుతుంది. ఏంటిది? లాంచ్ ఇన్‌స్టాన్స్. క్లిక్ ఆన్ థిస్ లాంచ్ ఇన్‌స్టాన్స్. యెస్. క్లిక్ ఆన్ థిస్ లాంచ్ ఇన్‌స్టాన్స్. ఓకే. సో, ఎక్కడ కనపడుతుంది ఏఎంఐ మనకి చూసారా? ఇదిగో ఏఎంఐ అమెజాన్ మిషన్ ఇమేజెస్. అంటే ఆ అమెజాన్ మిషన్ ఇమేజ్‌కి ఒక ఐడీ ఉంటదన్నమాట యాక్చువల్‌గా. అంటే ఓఎస్‌కి ఒక ఐడీ ఉంటది. ఆ ఇమేజ్ ఐడీ ఉంటది. చూసారా? ఏం సార్ మాకేం ఇమేజ్ ఐడీలు కనపడలేదే ఏంటి? మాకెట్లా తెలుసుకోవాలా? తెలుసుకోకపోతే ఇదిగో క్లిక్ బ్రౌజ్ కొట్టు. వచ్చేస్తది. యెస్. ఇలా కొడితే మొత్తం వచ్చేస్తది. చూసారా? ఇదిగో అమెజాన్ లైనెక్స్ 2023 ఓకే బాబు. బాగుంది. మరి ఇదిగో ఏఎంఐ చూసారా? ఇదిగో ఏఎంఐ అమెజాన్ మిషన్ ఇమేజ్ ఐడీ. యెస్. దీన్ని మనం ఏం చేయాలా? క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఏం చేయాలా? అక్కడికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి? చెప్పాను గదా! ఈ ప్లేస్‌కి. యెస్. ఇక్కడ రాయాల. స్క్రిప్ట్‌లో. అర్థమైందా? స్క్రిప్ట్‌లో రాయాల. ఎందుకు నువ్వు రాయాలా? మిషన్ మరి అంతే గదా! ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది చేయాలంటే ఇది నీ రిఫరెన్స్ అన్నమాట. బేస్డ్ ఆన్ థిస్ ఇమేజ్ ఐడీ వి కెన్ ఇన్‌స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే నువ్వు ఏడబ్ల్యూఎస్‌లో అమెజాన్ మిషన్ ఇమేజ్ తీసుకుంటే. మ్యాక్ తీసుకుంటే దానికొక ఐడీ ఉంటుంది. ఇది మ్యాక్ ఓఎస్. అర్థమైందా? మ్యాక్ ఓఎస్. లేదు మరొకటి తీసుకుంటే మరొకటి ఇంకోలాగుంటుంది. ఇది రెడ్ హాట్. దీనికొకటి. అర్థమైందా? అదే ఏందిది? ఇది ఒకటి. యెస్ ఆర్ నో. సో, ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో వాటిని తీసుకుంటాం. ఇదిగో సుసే అదొకటి. అంటే నువ్వు ఇఫ్ యూ వాంట్ టు ఇన్‌స్టాల్ ద సుసే ఆపరేటింగ్ సిస్టమ్ జస్ట్ యూజ్ దిస్ ఇమేజ్ ఐడీ. ఇఫ్ యూ వాంట్ టు ఇన్‌స్టాల్ ఉబుంటు యెస్ యూజ్ దిస్ ఇమేజ్ ఐడీ. అర్థమైందా? అట్లా ఆ విధంగా ఇమేజ్ ఐడీలు మాత్రమే జస్ట్ మనం కాపీ పేస్ట్ అంతే. ఏంటది? జస్ట్ కాపీ పేస్ట్ అంతే ఇట్లా స్క్రిప్ట్‌లో అంతే. కాపీ పేస్ట్ దట్స్ ఇట్ ఓవర్. సో, ఇక ఆ ఇమేజ్ ఏది ఎప్పుడైతే ఇచ్చావో వెంటనే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడ ఇన్‌స్టాల్ అయిపోద్ది. ఏది? ఆ ఫ్లేవర్. అది ఉబుంటు అయితే ఉబుంటు ఫ్లేవర్. ఇంకోటైతే
దిస్ ఈస్ కాల్డ్ ఇమేజ్ ఐడి అంటాం. ఏది? ఇన్స్టాన్స్ ఇమేజ్ ఐడి. రియల్ గా చెప్పాలంటే సారీ, అప్పుడు ఏఎంఐ ఇమేజ్ ఐడి. అందుకనే ఏఎంఐ అని రాశాడు కదా వాడు. ఓకే, దీన్ని మనం స్క్రిప్ట్ లో రాస్తాం. దీన్ని ఇంక్లూడ్ చేస్తే చాలు, ఆ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ డిస్ట్రిబ్యూషన్ అక్కడ మనం తయారు చేయబోయే సర్వర్లో ఇన్స్టాల్ అయిపోతాం. అంతేగాని లేకపోతే ఇది కానీ రాకపోతే ఏమైంది సార్? ఇక ఏమైంది? ఓఎస్ఏ లేదు కదా. ఓఎస్ లేకుండా సర్వర్ ఎందుకు ఇక? వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ నో ల్యాప్టాప్, నో సర్వర్. అందుకని లైనెక్స్ లేకపోతే ఏమీ లేదు జీవితంలో. లైనెక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లైనెక్స్ వస్తే డెవాప్స్ వచ్చింది. లైనెక్స్ రాని వాళ్ళందరికీ డెవాప్స్ ఇంజనీర్లు కాలేరు. అంతే, కన్ఫామ్. ఎవరైతే లైనెక్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారో యూ విల్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, 100% డెవాప్స్. లైనెక్స్ ఏదో వర్క్ అట్లా నా మాత్రంగా అదే కొన్ని కొన్ని నేర్చుకుంటారు కొంతమంది, 30-40 కమాండ్లు, కంపెనీ నుంచి బయటకు వస్తారు. ఓకే, ఇది ఇట్లా టైప్ రాసాం, ఏడబ్ల్యూ రాసాం. తర్వాత ఇమేజ్ అర్థమైందా? ఇమేజ్ అంటే ఎట్లా రాయాలా? ఇమేజ్ ఐడి. ఎస్, కోలన్. ఇక్కడ ఏదైతే మనకి ఇమేజ్ ఉందో దాన్ని కాపీ పేస్ట్. ఇది ఇది రాస్తాం ఇమేజ్ ఐడి కింద. చూసావా? ఇది అన్నమాట. ఇట్లా ఇమేజ్ ఐడి అది. ఆ? కొంత స్పేస్ ఇచ్చి, అర్థమైంది? ఏది దీనికి మధ్య ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి ఇమేజ్ ఐడి రాస్తాం. ఓకే, ఇమేజ్ ఐడి రాసిన తర్వాత మనకు సర్వర్లో ఇంకేం కావాలా? సర్వర్లో మనకి టైప్ కావాలి కదా. ఏం టైప్ అది? ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టాన్స్ టైప్ కోలన్ కొంచెం స్పేస్. ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏం కావాలి మనకి? మనకి దగ్గరగా మనం ఫ్రీ కాబట్టి T2 మ్యాక్రో మనది ఫ్రీ కాబట్టి, కంపెనీలో వాడు చెప్పుతాడు, గైడ్ లైన్స్ వాడిస్తాడు, మీ టీమ్ మేనేజర్ టిఎల్ వాడు చెప్పినట్టు నువ్వు చేయాలి. ఇన్స్టాన్స్ టైప్ కోలన్ కొంచెం స్పేస్ ఇచ్చి అక్కడ ఏం రాస్తాం? T2 మ్యాక్రో. అంతే, సింపుల్. ఇది ఇంతేనా ఉంటుందా ఏంది? స్క్రిప్ట్ అంటే ఇంతే. ఇది చెప్పాను కదా, యామిల్ స్క్రిప్ట్ అని ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. ఇది వస్తే చాలు, కామాలు, ఫుల్ స్టాప్లు, కర్లీ బ్రేసెస్ ఏమి ఉండవని చెప్పాను కదా. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ వన్, బట్ ఆల్ ఆర్ ఎగ్జిస్టింగ్. నో నీడ్ టు రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. నో నో నో, ఇట్స్ నాట్. జస్ట్ నీకు అవగాహన కోసం ఇవన్నీ నేను చెప్తాను అంతే. అర్థమైందా? సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఆ, మాకేంటి? సర్వర్ ఉంది, సర్వర్లో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసింది, ఆ తర్వాత ఇన్స్టాన్స్ టైప్ వచ్చేసింది. ఓకే సార్, మరి ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేస్తాంగా, మరి ఆ సెక్యూరిటీ గ్రూప్ ఎట్లా? మనం ఇక్కడ ఇవ్వచ్చా? ఎస్, ఇచ్చొచ్చు, నో ప్రాబ్లం. ఎలాగిస్తాం? సింపుల్ గా. అంటే సెక్యూరిటీ గ్రూప్ ని ఎలాగిస్తాం? సింపుల్ గా ఇదిగో ఇక్కడ ఏమని, ఇన్స్టాన్స్ సెక్యూరిటీ గ్రూప్. ఎస్ ఇలా కోలన్. ఓకే, ఇన్స్టాన్స్ సెక్యూరిటీ గ్రూప్ కోలన్. ఓకే, దాని కింద ఏం రాస్తాం మనం అంటే టైప్. ఓహో, టైప్ ఏంటది? టైప్ అంటే ఏదయా నువ్వు? ఏడబ్ల్యూఎస్. ఓకే, ఏం చేస్తున్నావు? EC2. ఓకే, EC2 లేనిది నువ్వు తయారు చేసే సెక్యూరిటీ గ్రూప్ కాబట్టి అది సెక్యూరిటీ గ్రూప్. అదనమాట, నువ్వు తయారు చేయబోతున్న అంశాన్ని ఇక్కడ వేస్తావు టైప్ లో. AWS EC2 అంటే EC2లోనే కదా సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ అది అక్కడ రాసుకుంటాం. అర్థమైందా? ఈ విధంగా సెక్యూరిటీ గ్రూప్ ని రాసుకుంటాం. అయితే ఇది రాసిన తర్వాత దానికి కొంచెం మనం పారామీటర్స్ ఇవ్వాలిగా. టైప్ వరకు రాసే సెక్యూరిటీ గ్రూప్ అంటే అసలు దాని పేరు ఏంది, దాని వ్యవహారం ఏంది ఇవ్వాలి కదా మనం. అర్థమైందా? సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంది? చాలా విషయాలు ఉంటాయి మనకు తెలుసుకోవాలి. సెక్యూరిటీ గ్రూప్ అంటే మామూలు విషయం కాదు. అంటే ఎట్లా ఉంటుంది సెక్యూరిటీ గ్రూప్ అంటే? చెప్పాను కదా, డోరు. ఒక సర్వర్ కి డోరు, ఇన్కమింగ్ డోరు, అవుట్ గోయింగ్ డోరు, అంతే. సో ఇది అవుట్ గోయింగ్, ఇదేంది? ఇది ఇన్కమింగ్. ఇన్కమింగ్ డోర్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఎస్, ఇలా మన రిక్వెస్ట్ ఈ డోర్ లో గుండా వెళ్తుందా? ఇది ఇన్కమింగ్ డోర్. ఇది ఏంది? సర్వర్. ఇది సర్వర్. అయితే ఈ డోర్ కి ఒక నెంబర్ ఉంటుంది.
ఇప్పుడు 22 డోర్ నెంబర్ ద్వారా వెళ్తే 22 అనే డోర్ నెంబర్ ద్వారా వెళ్తే ఇన్స్టాన్స్ లో ఏదైనా చేయొచ్చు నువ్వు నీ ఇష్టం. అదే డోర్ నెంబర్ 80 ఉంటుంది, 80లోకి వెళ్తే ఏం చేయలేవు, నువ్వు ఊరకు చూసుకోవటమే కంటెంట్. 80 డోర్ నెంబర్ 80 ద్వారా వెళ్తే అట్లా డోర్ నెంబర్స్ ఉంటాయి, అంటే ఇన్కమింగ్ డోర్స్ ఇవన్నీ. సో ఈ ఇన్కమింగ్ డోర్ ద్వారా ఏ డోర్ ద్వారా వెళ్తే ఎలాంటి ఉపయోగం అనేది కొంతమందికి తెలుసు, మీలో కొంతమంది తెలియకపోవచ్చు. బట్ ఎనీవే డోర్స్ అన్నమాట. 22 అనేది ఒక డోర్, 80 అనేది ఒక డోర్, 443 ఒక డోర్, ఇట్లా చాలా డోర్స్ ఉంటాయి. అర్థమైందా? డోర్స్, డోర్ నెంబర్, దిస్ ఇస్ వాట్ డోర్ నెంబర్, డోర్ నెంబర్. అర్థమైందా? డోర్ నెంబర్ 22, ఇది ఒక డోర్. ఇది ఇంత ఇన్కమింగ్ డోర్. దీన్నే మనం ఏమంటామంటే ఎంట్రీ పాయింట్, ఎంట్రీ డోర్. దీన్ని మనం ఏమంటాం? ఎగ్జిట్ డోర్. ఒక సర్వర్ కి ఎంట్రీ డోర్ ఉంటుంది, ఒక సర్వర్ కి ఎగ్జిట్ డోర్ ఉంటుంది. సో ఎంట్రీ డోర్ నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే ఇంగ్రెస్ అంటాం. ఓహో, ఇంగ్రెస్. దీన్ని ఇంకో భాషలో ఏమంటామంటే ఇన్ బౌండ్. ఎస్, ఇన్ బౌండ్. చూసారా, ఇన్ బౌండ్. ఇలాగా అంటే ఇవన్నీ మనం టెర్మినాలజీ నేర్చుకోవాలి. ఇన్కమింగ్ అన్నా, ఎంట్రీ అన్నా, ఇంగ్రెస్ అన్నా, ఇన్బౌండ్ అన్నా టోటల్ అన్నీ ఒకటే. ఇంగ్రెస్ INGRESS, ఇన్బౌండ్. అట్లా అనమాట. అంటే ఇక్కడ ఇది ఎందుకయ్యా దీనికంటే ఒక ప్రాపర్ గా సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంది అనమాట. వెదర్ యు ఆర్ ఏ ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ అనాథరైజ్డ్ పర్సన్. ఇఫ్ యు ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ దెన్ ఓన్లీ దిస్ విల్ అలో యూ, అదర్వైజ్ నో. సో దీన్నే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే ఫైర్ వాల్ అంటాం. యాక్చువల్ గా ఫైర్ వాల్ అంటా ఉంటారు చాలా మంది. ఆ ఫైర్ వాల్ అనే కాన్సెప్ట్ ఎత్తేసి AWS వాడు ఏం చేశాడంటే సెక్యూరిటీ గ్రూప్ అని పెట్టాడు. ఓహో, సెక్యూరిటీ గ్రూప్ అంటే అదే సెక్యూరిటీ గ్రూప్ అంటే అదే. ఫైర్ వాల్ ని సెక్యూరిటీ గ్రూప్ అంటున్నారు. అంటే గతంలో అయితే ఫైర్ వాల్ కి కంపెనీలో ఒక టీం ఉంటది, ఫైర్ వాల్ సెటప్ టీమ్. వాడికి పే చేయాలి, ఫైర్ వాల్ సెటప్ టీమ్. అంటే ఇదే సెక్యూరిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు వాడు. ఇప్పుడు ఫైర్ వాల్ సెటప్ టీమ్ అవసరం లేదు. ఎందుకు? క్లౌడ్ వచ్చింది, AWS వచ్చేసింది. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయడం ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. గతంలో అట్లా కాదు. ఫైర్ వాల్ సెటప్, ఎస్, వెరీ 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 కాంప్లెక్స్ టాస్క్. ఫైర్ వాల్, అందుకోసం ఫైర్ వాల్ సెటప్ టీమ్ ఉండేది గతంలో. ఇప్పుడు ఫైర్ వాల్ సెటప్ టీమ్ లేదు, ఇక అయిపోయింది. ఉన్నా ఒకడు ఉంటాడేమో, తర్వాత వాడిని కూడా తీసేస్తారు. ఎందుకు? క్లౌడ్ వచ్చింది, సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయడం ఈజీ వచ్చింది. దట్ మీన్స్ వాట్? సెక్యూరిటీ గ్రూప్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ ఫర్ యువర్ సర్వర్. సెక్యూరిటీ గ్రూప్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ ఫర్ యువర్ సర్వర్. సో అలాంటి సెక్యూరిటీ గ్రూప్ లో మనకి మనం డిఫైన్ చేస్తాం ఎంట్రీ డోర్ ఇదమ్మా 22, అట్లా. మళ్ళీ ఇంకొక ఎంట్రీ డోర్ అమ్మా 80. ఓకే, ఈ డోర్ రెండు ఓపెన్ చేశా, రా వచ్చేసి. ఈ డోర్ లోకి వెళ్తేనేమో కష్టం, ఏం చేయలేవు. మరొక 22 అనే డోర్ ఉంది, ఆ డోర్ లోకి వెళ్తే సర్వర్ యాక్సెస్ చేసుకొని నువ్వు ఏదైనా చేయగలవు సర్వర్ లో. ఎంట్రీ డోరు ఇదే, కానీ రెండు డోర్లు వేరే వేరే, అట్లా అనమాట. 80 డోర్ అనే దారిలోకి వెళ్తే జస్ట్ చూసుకోగలడు కంటెంట్ అంతే. బట్ దాన్ని కంటెంట్ మాడిఫై చేయలేడు, ఏం చేయలేడు. బట్ 22 ద్వారా వెళ్ళామనుకో కొంచెం కంటెంట్ మాడిఫై చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. యాజ్ అ లైనక్స్ అడ్మిన్, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, ఎస్, ఈ డోర్ లోనే వెళ్తారు, ఈ డోర్ గుండానే వెళ్తారు. ఏది? 22 డోర్ లోనే వెళ్తారు. సో 22 డోర్ లో వెళ్తారని మీరు ఎలా చెప్పగలరు అంటే, ఇదిగో ఆ డోర్ ఇదే, పట్టీలోకి వెళ్ళు, నీకు అర్థమైంది. పట్టీలోకి వెళ్తే నువ్వు ఇదిగో పోర్ట్ నెంబర్ అంటే డోర్ నెంబర్ అని అర్థం. అర్థమైందా? అదేది? పోర్ట్ నెంబర్ ఇది. ఏది కనెక్షన్ టైప్ ఏంది? SSH, SSH ఇది. అర్థమైందా? దీని నెంబర్ 22. ఇది బై డిఫాల్ట్ లైనెక్స్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏదైనా ఉందంటే ఇది SSH పోర్ట్ నెంబర్ అంటారు. ఇది లైనెక్స్ కి డిఫాల్ట్ నేచర్ అనమాట, ఉంటుంది అది. అందుకే నీకు తెలియకుండా 22 ని మనం ఎంటర్ చేయకుండా స్ట్రైట్ అవే కొడతాం అట్లా. బట్ ఎనీవే యూ మస్ట్ స్పెసిఫై దిస్ డోర్ నెంబర్ ఆల్సో ఇన్ ది స్క్రిప్ట్. ఆహా, డోర్ నెంబర్ స్పెసిఫై చేయాలా, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ స్పెసిఫై చేయాలా, డోర్ నెంబర్ కూడా స్పెసిఫై చేయాలా. అర్థమైందా? డోర్ అంటే ఏది? ఇన్కమింగ్ డోర్ ఏంది, అవుట్ గోయింగ్ డోర్ ఏంది.
అర్థమైంది ఇట్లా. సో దీన్నే మనం ఇట్లా అంటాం. డోర్ నెంబర్ని మనం ఏమంటాం? పోర్ట్ నెంబర్ అంటాం. పోర్ట్ నెంబర్ అంటాం. సెక్యూరిటీ గ్రూప్ అనేది దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే జనరల్ గా డోర్ నెంబర్ అనేది సెక్యూరిటీ కోసం అన్నమాట. 22 అనే డోర్ నెంబర్ తోనే మనం డబల్ డబల్ టూ ఇస్తే ఈ సర్వర్ లో 22 ఉంది కాబట్టి ఎస్ ఇక్కడ సక్సెస్ అవుతాం. అలా కాకుండా ఇక్కడ 88 అని ఇచ్చాం వచ్చేటప్పుడు. ఇలా ఇలా వస్తా ఉన్నాం అనుకో, ఇలా 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 వాడు ఆపుతా, ఏ హూ ఆర్ యూ, 88 ఇక్కడ లేదు వెళ్ళిపో అంటాడు వాడు. ఎందుకు? ఏమ్రా ఇది డబల్ టూ డోర్ అయితే నువ్వు డబల్ టూ లో వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు 88కి వస్తున్నావు, 88 అనేది ఈ డోర్ కాదు ఇది. అది వేరే సర్వర్ ఏమో చూసుకో, అది వేరే అపార్ట్మెంట్ ఏమో చూసుకో అని అర్థం. వేరే అపార్ట్మెంట్ నెంబర్ ఏమో 88, ఈ అపార్ట్మెంట్ నెంబర్ ఇది కాదు. అంటే ఈ అపార్ట్మెంట్ ఉన్న ఫ్లాట్ నెంబర్ ఇది కాదు, ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్ అదేమో అక్కడికి వెళ్ళు అని అప్పుడు ఆపేసిద్ది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ authorization. Yes, whether you are authorized to access this server or not, it will decide. కాబట్టి ఈ పోర్ట్ నెంబర్ అనేది మనకు చాలా సో కాబట్టి పోర్ట్ నెంబర్ డీల్స్ విత్ సెక్యూరిటీ. పోర్ట్ నెంబర్ డీల్స్ విత్ సెక్యూరిటీ, ముందు సెక్యూరిటీని డీల్ చేస్తుంది. అందుకోసం అంటే పోర్ట్ నెంబర్స్ అన్ని సెక్యూరిటీనే డీల్ చేస్తే ఏంది, సెక్యూరిటీనే డీల్ చేస్తాయి పోర్ట్ నెంబర్స్ అన్ని కూడా. అందుకోసం వాడు ఏం చేశాడంటే 22 ఒక పోర్ట్ నెంబర్, 443 ఒక పోర్ట్ నెంబర్, 80 ఒక పోర్ట్ నెంబర్, అర్థమైందా? 8080 ఒక పోర్ట్ నెంబర్, 3389 ఒక పోర్ట్. ఇవన్నీ పోర్ట్ నెంబర్స్ సెక్యూరిటీని కదా ఇచ్చేది. ఇవన్నీ ఏంది, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి. దిస్ విల్ గివ్ యూ ద సెక్యూరిటీ. బట్ వీటి మొత్తాన్ని ఒక గ్రూప్ గా చేశాడు కాబట్టి వాటిని సెక్యూరిటీ గ్రూప్ అన్నాడు. అది విషయం. సో ఇక్కడ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాయి మనకి సెక్యూరిటీని. కాబట్టి ఇదన్నీ గ్రూప్ చేశాను కదా, అప్పుడు సెక్యూరిటీ గ్రూప్ అన్నాడు. అందుకనే మీరు గమనించారో లేదో, మనం సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసేటప్పుడు ఇన్బౌండ్ రూల్స్ లో మన ఇష్టం వచ్చిన పోర్ట్లు ఓపెన్ చేస్తాం. ఇన్బౌండ్ రూల్స్ లో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, అవునా కాదా? ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ లో మన ఇష్టం వచ్చినన్ని చేస్తాం. అంటే మన ఇష్టం వచ్చినన్ని ఎన్ని మన ఇష్టం అంటే వాడికి తగ్గ రిక్వైర్మెంట్ రే. అంటే వాడు దాన్ని ఎట్లాగంటాడు, ఇన్బౌండ్ రూల్స్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ లో పోర్ట్ నెంబర్ యాడ్ చేయటం అంటాం మనం. ఇంకొక భాషలో ఏంది, డోర్ ఓపెన్ చేయి లేదా పోర్ట్ ఓపెన్ చేయి అని అర్థం. డోర్ ఓపెన్ చేయి, ఓపెన్ అంటే పోర్ట్ నెంబర్ ఇవ్వడాన్ని డోర్ ఓపెన్ చేయటం అంటాం. అప్పుడు ఆ పోర్ట్ నెంబర్ 22 ఇక్కడ నేను ఇస్తే ఈ సర్వర్కి వచ్చి కనెక్ట్ అవుతాం. పొరపాటులో పోర్ట్ నెంబర్ 3389 ఇస్తే అది మరొక సర్వర్కి ఆ పోర్ట్ నెంబర్ వేరు ఉంటుంది ఆ డోరు. ఈ డోరు 22 డోర్ అబ్బా, అర్థమైందా? 22 డోర్ అది. ఇదేంది 22 డోర్. ఇంకొక సర్వర్ ఉంది, ఇదేంది 3389 డోర్. అర్థమైంది? 2289. సో నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ ల్యాప్టాప్ పట్టుకో. ఎస్ ఎస్, నీ ల్యాప్టాప్ పట్టుకొని ఇక్కడ డోర్ నెంబర్ 22 ఇచ్చావు అనుకో నీ ల్యాప్టాప్ లో, అప్పుడు ఇలా 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 వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి 22కి వెళ్ళిపోతావు. అట్లా లేదు లేదు, నువ్వు ఆల్రెడీ 3389 ఇచ్చావు అనుకో ఇక్కడ, అప్పుడు ఇట్లా వస్తావు అంటే ఈ డోర్ నెంబర్స్ ని బట్టే నువ్వు రీచ్ అవుతున్నావు. దిస్ ఇస్ వాట్ సెక్యూరిటీ. అందుకే దీన్ని సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాం. వి మస్ట్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ యువర్ సర్వర్. సర్వర్ ఇది, అర్థమైందా? అట్లా కాబట్టి ఈ స్క్రిప్ట్ లో కూడా మనం సెక్యూరిటీ గ్రూప్ ని తయారు చేయాలి. అర్థమైందా? సో ఎప్పుడైతే మనకి ఎంట్రీ డోర్ ఉందో దాన్ని ఇంగ్రెస్ అంటాం, ఎంట్రీ అంటాం, ఇన్బౌండ్ అంటాం. ఇది ఈ సైడ్ మాత్రం అవుట్ డోర్ ఉంది అంటే ఏంది, ఎగ్జిట్ డోర్ అంటే అవుట్ డోర్. ఇది అవుట్ డోర్ ని మనం ఏమని పిలుస్తాం, ఇగ్రెస్ అని పిలుస్తాం. దీన్ని ఇంకో భాషలో ఏంది, అవుట్ బౌండ్ అని పిలుస్తాం. ఇగ్రెస్ అండ్ అవుట్ బౌండ్. ఇది అవుట్ బౌండ్, ఇది ఇగ్రెస్, ఇది అవుట్ గోయింగ్, ఇది ఇన్కమింగ్. ఇన్కమింగ్ నే ఎంట్రీ డోర్. అట్లా ఆ విధంగా మనం డోర్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, దీన్నే గతంలో ఫైర్ వాల్ అనేవాళ్ళు, ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాం AWS లో. అంతే తేడా. బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్. మరి ఎలాగా డిఫైన్ చేయాలి అది? రాసుకోవాలి. ఏమని చెప్పాను కదా ఇక్కడ, ఏమని ఇక్కడ ఉన్నది. ఓకే,
అంటే ఇవన్నీ రెడీమేడ్గా మీకు అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు కొంత ఎవరైనా అడిగినప్పుడైనా లేకపోతే మీరు ఇంకేదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడైనా ఇట్లా చెప్పొచ్చు ఎట్లా ఉంటుంది అని. ఇన్స్టాన్స్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. కోలన్. ఓకే. తర్వాత ఏంది మీరు రాసుకో టైప్. టైప్. ఓకే. ఏంటది తెలుసు కదా, ఏడబ్ల్యూఎస్. ఓకే. తర్వాత ఏంది EC2 అనే సర్వీస్. మళ్ళీ తర్వాత పక్కనే రాయాలా సెక్యూరిటీ గ్రూప్, అదనమాట విషయం. ఓకే. ఇక్కడ రాస్తాం. ఓకే. మరి ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలా, టైప్ రాసిన తర్వాత ఎస్ ఇప్పుడు గ్రూప్ నేమ్ రాస్తాం. గ్రూప్ నేమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తున్నాం. ప్రాపర్టీస్ అంటారు వాటి. ప్రాపర్టీస్ అంటాం దాన్ని. పారామీటర్స్ అంటారు. ప్రాపర్టీస్ అంటారు. సో అప్పుడు నేను ప్రాపర్టీస్. ఎస్. దాని లోపల అంటే ఈ పారామీటర్స్ అన్నమాట డిఫైన్ చేయాలి మనం దీని లోపల. ఎస్. దాని లోపల గ్రూప్ నేమ్. గ్రూప్ నేమ్. ఓకే. ఏ గ్రూప్ నేమ్ అది? అది ఏ గ్రూప్ నేమ్ మన ఇష్టం. ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్. మనం ఇటు ఈ గ్రూప్ తో తయారు చేస్తున్నాం. అంటే సెక్యూరిటీ గ్రూప్ ను కూడా ఇక్కడ తయారు చేస్తున్నట్టు అర్థం. గ్రూప్ నేమ్ ప్రాపర్టీస్ రాస్తాం. దాని కింద గ్రూప్ నేమ్ మళ్ళీ కోలన్ ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్. అట్లా. మరి మీరేంది ఇంగ్రెస్ పోర్ట్ నెంబర్లు అయ్యాను అన్నారు, అది ఎక్కడ ఇయ్యాలా? ఈ స్టెప్ రాసిన తర్వాత అర్థమైందా? ఒక్క నిమిషం. కన్ఫ్యూజ్ అవుతారు ఏమని చూస్తాను. ఇది ఇది ఇక్కడ ఉంటుంది బాస్. అర్థమైందా? ఇది ఇక్కడ ఉంటుంది, మళ్ళీ దయచేసి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే అట్లా రాసుకోండి మీకు అర్థమైద్ది. ఎక్కడున్నా ఏం కాదు, దాని పక్కన రాసిన ఏం కాదు, కానీ మోడల్ అర్థమైందా అంటే ఒక ఫార్మేషన్. ఎస్. క్లారిటీ వస్తుంది. నేమ్ కోలన్ ఇదేంది ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. రాసిన తర్వాత ఇప్పుడు అసలు స్టోరీకి వస్తాం. ఏం స్టోరీ ఇప్పుడు? సెక్యూరిటీ ఇన్బౌండ్. సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్. సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్. సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ మనం ఏమని పిలుస్తాం? ఇంగ్రెస్. ఇంగ్రెస్. అది ఇంగ్రెస్ అని రాసి కోలన్ పెడతాం. ఓహో. కోలన్ పెడతాం. ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలా? డోర్ నెంబర్ ఎంత అమ్మా? ఫ్రమ్ ఎంత? ఫ్రమ్. ఫ్రమ్ అంటే ఏంది? ఇక్కడ నుంచి వచ్చే డోర్ నెంబర్ 222నే. అంటే ఎక్కడ నీ ల్యాప్టాప్ నుంచి వచ్చేది ఫ్రమ్ కదా, 222నే డోర్ నెంబర్. ఫ్రమ్. అర్థమైందా? ఫ్రమ్ అంటే ఫ్రమ్ రాసి పోర్ట్. పోర్ట్ కోలన్ 22 ఫ్రమ్. టూ. టూ కూడా అదే. 24 కూడా అదే. ఫ్రమ్ అదే, టూ అదే. అంటే వ- వస్తున్న దగ్గర నుంచి కూడా 22నే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 22నే. టూ 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 అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ 22నే. టూ అడ్రస్ కూడా అదే. సేమ్ సేమ్ అడ్రస్. 24 ఫ్రమ్ 4 22. అర్థమైందా? 24 ఫ్రమ్ 4 22. అర్థమైందా? ఎందుకు అట్లా ఇవ్వాలా? మరి అంతే కదా, పోర్ట్ నెంబర్ చెప్పాలి కదా, నువ్వు ఏ పోర్ట్ నుంచి వస్తున్నావో దానికి తెలియదు కదా. అర్థమైందా? ఫ్రమ్ 4 to 2 4 to 22. ఓకే. సరే. ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చా లేకపోతే నేను ఒక్కడనే యాక్సెస్ చేసుకోవాలా దీన్ని, ఈ ఇన్స్టెన్స్ ని? అంటే అప్పుడు నువ్వు ఎస్ ఏమని చేయాలా? మనకు తెలుసు సైడర్ తెలుసు. సైడర్ లో సైడర్ సైడర్ లో ఆ సో సైడర్ లో IP అనేది 0 0 0 0 0 0 ఇట్లా ఇస్తే ఏమైంది? ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ సర్వర్ అని అర్థం సైడర్ లో ఇట్లా ఇస్తే. కాబట్టి ఇక్కడ నేను ఇది చెప్పాలా, ఇది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చా, నేనే యాక్సెస్ చేసుకోవాలా అంటే అప్పుడు సైడర్. CIDR సైడర్. సైడర్ IP ఎంత? సైడర్ IP 0 0 0 0 0 0 0. ఏం సార్ మీరు ఒక్కళ్ళే యాక్సెస్ చేసుకున్నట్టు ఇవ్వచ్చు కదా, అందరు యాక్సెస్ ఎందుకు మరి? చెప్పలేం కదా. The servers might be a production servers. Yes, it must be accessible by number of persons. Yes, yes. అర్థమైందా? అట్లా. సో ఆ విధంగా మనం ఒక గ్రూపే. ఏం సార్ రెండో పోర్ట్ నెంబర్ డిఫైన్ చేసుకో. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ఇదే సేమ్ టు సేమ్ స్టోరీ. ఏది అంటే ఇప్పుడు 22 పోర్ట్ నెంబర్ ఓపెన్ చేసావు, నాకు 80 కూడా కావాలి సార్, చేయొచ్చా? చేసుకో 80. నో ప్రాబ్లం. ఎక్కడ? ఇదే స్టెప్ లో.
ఇదే స్టైల్. అయితే ఇక్కడ మీరు ఏంటంటే మనకి టీసీపీ ఇవ్వాలా, ఏది మేజర్ ప్రోటోకాల్ ఏదేంది టీసీపీ, ప్రోటోకాల్ ఏంది టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ మనం ఉపయోగించేది టీసీపీ. టీసీపీ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. ఏం లేదు, టీసీపీ అంటే రోడ్ వేస్తాయా బాబు, ఏంది ఎస్ఎస్హెచ్ ఉంది కదా ఇక్కడ, ఎస్ఎస్హెచ్ ఎస్ఎస్హెచ్ ఉంది కదా, పోర్ట్ నెంబర్ 22 ఉంది కదా, నువ్వు ఎక్కడున్నావు, నీ ల్యాప్టాప్ లో ఉన్నావు కదా. ఓకే, ఎస్ఎస్హెచ్ అనేవాడు ఒక మనిషి అనుకో, వాడు 22 డోర్ నెంబర్ మాత్రం అర్థం చేసుకొని వెళ్తా ఉంటాడు. ఇలా ఇలా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా, వెళ్ళి ఎక్కడికా ఢీ కొట్టాలా, సర్వర్ని ఢీ కొట్టాలా, ఎక్కడ సర్వర్ని ఢీ కొట్టాలా, ఇక్కడ సర్వర్ని ఢీ కొట్టాలి. సో సర్వర్ని ఢీ కూడా ఇక 22 ఉంది కాబట్టి రీచ్ అవుతున్నావు. కానీ ఎస్ఎస్హెచ్ అనే ప్రోటోకాల్, ఎస్ఎస్హెచ్ అనే పోర్ట్ 22 అనే పోర్ట్ నెంబర్ ఉపయోగించి నువ్వు ఈ సర్వర్ని ఢీ కొడుతున్నావు, ఈ సర్వర్ని ఢీ కొడుతున్నావు, సర్వర్ని యాక్సెస్ చేయగలుగుతున్నావు. కానీ దీని అంతటికంటే ముందే ఈ ఈ టీసీపీ ఉంది, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, నీకు రవాణా కోసం రూట్ ఏర్పాటు చేసింది ఇదే. ఈ రూట్ లో ద్వారాగానే నువ్వు ఎస్ఎస్హెచ్ అనేవాడు ప్రయాణం చేస్తున్నాడు. ఎవరి ద్వారాగా, విత్ ద హెల్ప్ ఆఫ్ టీసీపీ. అంటే దీనికి నెట్వర్క్ కనెక్షన్ అంతా ఇది చూసుకునేది అనమాట. ఒకవేళ ఈ రూట్ లో ఏదైనా ఇబ్బందులు వస్తే నీకు ఎస్ఎస్హెచ్ కి సంబంధంలా, ఎస్ఎస్హెచ్ కి తెలియదు కూడా, రూట్ కి ఏదైనా ఇబ్బంది వస్తే టీసీపీ చూసుకునేది. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ మేజర్ గా అది అది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఏంది, నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. చేసేది ఎవడు, టీసీపీ. అంటే రోడ్డు ఏర్పాటు చేస్తుంది మీ ఇద్దరికి, ఏది సర్వర్ కి నీకు, ఇక్కడ ఉన్న నీకు. అప్పుడు నువ్వు ఈ రోడ్డు మార్గాన ప్రయాణం చేస్తా ఉంటావు. నీ పేరు ఏంది, ఎస్ఎస్హెచ్, నీ పోర్ట్ నెంబర్ అంతా 22. నువ్వు ఇలా ఈ మార్గాన ప్రయాణం చేస్తా ఉంటావు, ఇలా ప్రయాణం చేసి ఇక్కడికి వస్తావు, ఇక్కడికి వచ్చి దీన్ని సెట్ చేస్తావు. అది టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. అదే టీసీపీ అంటే. అందుకు టీసీపీ మనం వాడతాం. ప్రతి ప్లేస్ లో టీసీపీ వాడతాం, గుర్తుందా మీకు? ప్రతి ప్లేస్ లో. ఇప్పుడు సపోజ్ క్లోజ్ చేస్తా, అంటే ఒక నిమిషం క్లోజ్ చేస్తా, నిద్ర మాత్రం పోగాకండి దయచేసి. మనం కరెక్ట్ గా 9:30 కల్లా క్లోజ్ చేయబోతున్నాం. నిద్రపోవద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. రాసుకోండి. మేము ఎన్నిసార్లు చెప్పినా మారం సార్, మేము ఇంతే అంటే మనం ఏం చేయలేం దానికి. ఆ? సరే, ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉందబ్బా. ఓ, ఎందుకు అవసరం లే, మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకుంటాం, చూసుకో. ఇక్కడ ఉంది, ఇది ఎగ్జిస్టింగ్ 57 సెక్యూరిటీ గ్రూపులు ఉన్నాయి. ఓకే, ఓకే, ఈ ఎన్ని సెక్యూరిటీ గ్రూపులే కదా, ఏదో ఒక దాన్ని ఇట్లా క్లిక్ చేయి. ఓకే, సో క్లిక్ చేస్తే అక్కడ నెక్స్ట్ నీకు ఏంది, ఎడిట్ ఇన్ బౌండ్ రూల్స్ వెళ్ళు. ఎడిట్ ఇన్ బౌండ్ రూల్స్, ఎస్ ఎస్ ఎస్, చూసావా? ఇదిగో టైప్ ఎస్ఎస్హెచ్, కానీ దాని విషయం అంతా ఎక్కడుంది, ఇదిగో వీడు చేసేది కథ. అంటే వీడు లేకపోతే వాడు ముందుకెళ్ళాడు, ఎవడు, ఎస్ఎస్హెచ్ గాడు. ఎస్ఎస్హెచ్ అనేవాడు బాగానే ఉన్నాడు, కరెక్టే, కానీ రూట్ ఏర్పాటు చేసి మార్గం చూపించేది వీడే. మళ్ళీ ఆ మార్గంలో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సరిచేసేది టీసీపీని. అక్కడ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే, ఇక్కడ మార్గం వెళ్ళే దారిలో ఏదైనా అయిపోయింది, ఒకటయా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు బస్సు డ్రైవర్ అమ్మ, బస్సు వేసుకొని వెళ్తా ఉంటావు, రోడ్డు వేస్తే నువ్వు మధ్యలోకి వచ్చావు. మధ్యలోకి వచ్చిన తర్వాత రోడ్ అంతా ఏదో సంథింగ్ అయింది. నువ్వు బస్ డ్రైవర్, బస్సు దిగేసి రోడ్డు వేస్తావు నువ్వేమన్నా? నో 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 నో, బస్సు వెనక్కి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి వాడికి కంప్లైంట్ చేస్తావు, ఎవడికి, రోడ్డు వేసేవాడికి, వాడరే రావాలా. అలాగే టీసీపీ కూడా అంతే. టీసీపీ ఇదంతా ఏర్పాటు చేసింది. ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా టీసీపీ చూసుకుంది, అంతేగాని ఎస్ఎస్హెచ్ కి సంబంధం లే. ఎస్హెచ్ కి సంబంధం లేదు, టీసీపీ అంతా చూసుకునేది ఇదంతా కూడా. ఈ మధ్యలో స్టోరీ అంతా కూడా అదే. ఇప్పుడు నేను చెప్పాను కదా, బస్ డ్రైవర్ ఏం చేస్తాడు, బస్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు, అంటే రోడ్ వేయడు దిగి. అట్లాగే ఎస్ఎస్హెచ్ అనేది ఏంది, ఇక్కడ ప్రాబ్లం వస్తే, బాబు టీసీపీ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్ దిస్ సర్వర్, ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడు టీసీపీ మళ్ళీ లైన్ లోకి వచ్చి, అరే అక్కడ లైన్ తెగిపోయిందిరా, తీగ తెగిపోయింది, ఆగరా బాబు, ఆగు ఆగు, నేను ఇది కలుపుతాను, తర్వాత వెళ్దు కానీ, అట్లా. ఇదంతా నెట్వర్క్ కి సంబంధించిన ఇష్యూస్ అంతా వీడు చూసుకుంటాడు. అందుకని టీసీపీ.
దీని గురించి పూర్తి స్థాయిలో ఏంటంటే నెట్వర్కింగ్ అనే సబ్జెక్టు మనం కొంతమందికి చెప్పాం. అప్పుడు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని పూర్తి స్థాయిలో. నెట్వర్కింగ్ అనే సబ్జెక్ట్. అప్పుడు బాగా అది టీసీపీ అంటే ఏంది? యూడీపీ అంటే ఏంది? అర్థమైందా? అట్లా టీసీపీ, యూడీపీ డీహెచ్‌సీపీ ఇవన్నీ కొన్ని ఉన్నాయిలే. ఇది వేరే విషయాలు. ఫస్ట్ ఇది మీరు నేర్చుకోవాలి ఇట్లా. చూసారా టీసీపీ? యెస్. కాబట్టి ఆ టీసీపీని గూడా ప్రోటోకాల్ ఇక్కడ మనం మెన్షన్ జేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు? రూట్ ఏర్పరిచేది వాడేరా బాబు అని అర్థం. అర్థమైందా? సో, ఇంతేనా ఇది సెక్యూరిటీ గ్రూపు, ఇంగ్రెస్ ఇంతే. అంటే ఇంతే ఇది రాస్తే ఇంతే మరి ఇక. అంతే. అక్కడ పైనేమిచ్చావు? ఇదిగో సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇది. దీంతో ఒక సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయి. వాటిల్లో ఇదిగో ఈ పోర్ట్ నంబర్‌లు ఇంక్లూడ్ చేయి. 2222 లేదు లేదు మరొక పోర్ట్ నంబర్ నాకు గావాలంటే మళ్ళీ ఇంకొక పోర్ట్ నంబరు. మళ్ళీ ఏం జేస్తావు ఫ్రమ్ పోర్ట్ 80 టు పోర్ట్ 80 సైడర్ 000 ప్రోటోకాల్ టీసీపీ అట్లా మరొకటి. లేదు మరొకటి యాడ్ చేయాలంటే మరొకటి. నువ్వు ఎన్నైనా చేసుకో. అంటే ఇన్‌బౌండ్ రూల్స్ మార్చు. యాడ్ చేసుకో. ఇన్‌బౌండ్ రూల్ నంబర్ 1 22 ఇన్‌బౌండ్ నంబర్ 2 80 ఇట్లా 443 అదే 8080 సంథింగ్ ఇయన్నున్నాయి గదా! అట్లా. అలాగా నువ్వు యాడ్ జేసుకోవాలి స్క్రిప్ట్‌లో అంతే. అంటే ఇదంతా ఎగ్జిస్టింగ్ ఉంటది. నువ్వు జస్ట్ ఒకవేళ కొన్ని సందర్భాల్లో బాబు అది 22 ఉంది గదా! దాన్ని 3389 చెయి. లేదా 338080 చెయి. లేతే ఇంకోటి చెయి. ఇది సేమ్ కొంచెం కంటెంట్ రాసి మోడిఫికేషన్ చేసి రన్ చేయి అంటాడు. చిన్నదే నువ్వు చేసేది. బట్ ఇదంతా గూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఉంటది నీ దగ్గర. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నువ్వు రాయవు. ఎన్ని సార్లు చెప్తున్నా గాని మీకు అర్థం కావట్లే డిగ్రీ చదివినోళ్ళకి. చాలా అమాయకత్వంగా ఉన్నారోళ్ళు. ఎన్ని సార్లయినా ఇది మనం రాయము. ఫ్రమ్ ద స్క్రాచ్ అక్కడుంటుంది. దాంట్లో చిన్నయి ఒక పేరులో అవో మోడిఫికేషన్ చేసి రన్ చేయటమే. ఇందాక పేరంటే ఏంది టీ2 డాట్ మ్యాక్రో ఉంది. వాడు వద్దన్నాడు. ఇంకోటి పెడతాం అంతే. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ అనేది స్క్రిప్ట్ ఎందుకు రాయాల్సిన అవసరం ఉంది? టీ2 డాట్ మ్యాక్రో బదులుగా నో వే. ఇప్పుడు గ్రూప్ నేమ్ ఉంది. గ్రూప్ నేమ్ ఏబీసీ బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చా. వాడొద్దు గ్రూప్ నేమ్ ఇదొద్దన్నాడు. నాదేంది నా క్లయింట్ వేరే. వాడెవడు ఏబీసీ బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్‌ని పెడతావేంది? తీసేయి ఆ స్క్రిప్ట్‌లో అంటాడు. అప్పుడు ఇది తీసేసి నేను ఇంకోటి పెడతా. ఇప్పుడు ఏ బ్యాంక్ ఉంది? ఇప్పుడు సమ్ అదర్ బ్యాంక్. యెస్. థిస్ ఈస్ అవర్ డ్యూటీ. థిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్, యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్. నువ్వు చేసేటప్పుడు ఇయ్యే చేస్తావు. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నీకు రాయడానికి వాళ్ళు టైమ్ ఇయ్యరు. నీకు టైమ్ ఉండదు. పిచ్చి పట్టిద్ది. ఎందుకంటే అది దగ్గరగా చాలా లైన్స్ ఉంటాయి కాబట్టి. బట్ లైన్స్ ఎన్నున్నా సరే కంటెంట్ ఇదే ఉంటది ఎక్కడ చూసినా. అంటే బై లుకింగ్ ద స్క్రిప్ట్ యూ కెన్ అండర్‌స్టాండ్. థాట్స్ వై ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఆల్ థిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకేనా? బట్ నువ్వు మాత్రం రాయవు. ఇలా సెక్యూరిటీ గ్రూప్. సో, సరే బానే ఉంది. మరిప్పుడు ఈ సర్వర్‌లకి పేర్లేమన్నా ఇస్తావా? ఇచ్చుకో. నో ప్రాబ్లమ్. అంటే దాన్నేమంటాం మనం టాగ్స్. టాగ్స్‌లో ఏమివ్వాలా? అంటే వాల్యూ అంటాం దాన్ని. వాల్యూ అంటే ఏంది సర్వర్‌కి పేరు. ఏబీసీ బ్యాంక్ సర్వర్. టాగ్స్‌లో ఇవ్వాలి. టాగ్స్ అని రాయాలా? టాగ్ టీఏజీఎస్ బాబు. టాగ్స్ కాదు. టీఏజీ